పుష్ప 2 సెకండ్ పార్ట్ డిసెంబర్ 6వ తేదీన అఫీషియల్గా రిలీజ్ డేట్ ఇచ్చినప్పటి నుంచి ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. ఇప్పటికే రిలీజ్ చేసిన 2 సాంగ్స్ బంపర్ హిట్ అయ్యాయి. యూత్ తెగ రీల్స్ చేస్తూ రెచ్చిపోతున్నారు. ఈ నేపథ్యంలో పుష్ప 2 మార్కెట్ ఏ రేంజ్లో ఉంది అనేది ట్రేడ్ పండితులు గణాంకాలు వేస్తున్నారు. అసలు ఈ సినిమా ఎంత కలెక్ట్ చేస్తుంది, ఇప్పటి వరకు ఉన్న రికార్డ్స్ని తిరిగి రాస్తుందా అనేది ఫ్యాన్స్లో ఆసక్తిని కలగజేస్తోంది. మరి పుష్ప మార్కెట్ దమ్మెంత అనేది ఈ వీడియోలో చూద్దాం. ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. చాలా ఆసక్తికరమైన విషయాలు మీకోసం చెప్పబడ్డాయి. పుష్ప 1 మార్కెట్ చూసినట్లయితే కొన్ని ఏరియాల్లో ఆశించినంత ఫలితం అయితే దక్కలేదు. ఓవరాల్గా గ్రాస్ 300 కోట్ల పైనే కలెక్ట్ చేసినా షేర్ మాత్రం 200 కోట్ల మార్కును దాటలేకపోయింది. కొన్ని ఏరియాల్లో అప్పట్లో కోవిడ్ ప్రభావం కూడా చూపించింది. థియేటర్స్కి జనం రాకపోవడం అనేది చివర్లో కలెక్షన్స్ని దెబ్బతీసింది. అయినా కూడా తెలుగు ఇండస్ట్రీ స్టామినాని బాలీవుడ్ వరకు చాటి చెప్పింది పుష్ప. సోషల్ మీడియాలో విపరీతమైన రెస్పాన్స్ రైస్ని కాపాడేసింది. అయితే ఇప్పుడు ది రూల్ ఎంతవరకు రూల్ చేస్తుందనేది ఆసక్తికరంగా మారింది. గతంలో కంటే కూడా ఇప్పుడు మార్కెట్ వాల్యూ పెరిగింది. అంతేకాదు ఏపీలో గవర్నమెంట్ మార్పు, టికెట్స్ రేట్లు యథాతథంగా చేయడం అనేది కూడా పుష్పకి ప్లస్ అవుతోంది. దీనివల్ల ఫస్ట్ వీక్లోనే మ్యాక్సిమం కలెక్షన్స్ని రాబట్టుకోవచ్చు. ఇక్కడ ఇంకో ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే అల్లు అర్జున్కి మలయాళం మార్కెట్ ఎక్కువ. అందులోనూ ఫహద్ ఫాసిల్ పాత్ర సెకండ్ పార్ట్లో ఎక్కువగా ఉండటం వల్ల అక్కడ వాళ్ళందరికీ ఈ సినిమా ఇంకా బాగా కనెక్ట్ అవుతుంది. సెకండ్ పార్ట్ కథ మొత్తం ఫహద్ ఫాసిల్ పాత్ర చుట్టూనే తిరుగుతుందని ఇన్సైడ్ టాక్. కాబట్టి పుష్ప 2కి ఫహద్ కాల్షీట్లు బాగా కీలకం. జనవరి, ఫిబ్రవరి టైంలో ఫహద్పై కొన్ని కీలక సన్నివేశాలు చిత్రీకరించాల్సి ఉంది. అందుకోసం ఫహద్ ఫాసిల్ కాల్షీట్లు ముందుగానే పుష్ప టీం బ్లాక్ చేసింది కూడా. అంతేకాదు ఈ సినిమా కోసం ఫహద్ కూడా బాగా కష్టపడుతున్నట్లు తెలుస్తోంది. వీరిద్దరి మధ్య వచ్చే సీన్స్ చాలా ఎమోషనల్గా ఉండబోతున్నాయని చెప్తున్నారు. మరో సైడ్ బాలీవుడ్లో కూడా ఈ సినిమా అందరికీ కనెక్ట్ అయ్యింది. దీనివల్ల అక్కడ 200 కోట్లకి పైగా మార్కెట్ని అంచనా వేస్తున్నారు. అన్ని భాషల్లో కలుపుకుంటే ఈ సినిమా 500 కోట్ల మార్కెట్ను చాలా ఈజీగా దాటేస్తుంది. సినిమా పాజిటివ్ రెస్పాన్స్ వచ్చి 3వ వారం కూడా బ్లాక్ బస్టర్ కలెక్షన్స్ వస్తే మాత్రం 1000 కోట్లు కలెక్ట్ చేసి హిస్టరీని క్రియేట్ చేస్తుందని ట్రేడ్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరొక వైపు కల్కి అంటూ ప్రభాస్ ఇండియన్ సినిమా స్టామినాని ప్రపంచానికి చూపించబోతున్నాడు. ఈ సినిమా కూడా 1000 కోట్ల కలెక్షన్ని అంచనా వేసి బరిలోకి దిగుతోంది. అంతకంటే ఎక్కువ వస్తే మాత్రం ఇండియన్ సినిమా స్టామినాని హాలీవుడ్కి పరిచయం చేస్తుంది. ఇక ఈ సినిమా తర్వాత వస్తున్న అతిపెద్ద భారీ బడ్జెట్ సినిమా అంటే అదే పుష్ప. పుష్ప, కల్కి 2 సినిమాలు తెలుగు సినిమాలు కావడం అనేది ఇక్కడ కీ పాయింట్. మరి పుష్ప 2 ఏ రేంజ్లో సక్సెస్ కొడతాదనేది వేచి చూడాల్సిందే.